ఏం చదువుతున్నావు నువ్వు? ఏ కాలేజీ? బీటెక్ సెకండ్ ఇయర్ అన్న, ఎల్బిఆర్సీ కాలేజ్. సో నీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? పడింది. ఎప్పుడు పడింది? ఒక 2 months బ్యాక్ పడింది ఒకటి. 2 నెలలు అవుతుంది. మీ ఇలాంటి వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వం చెల్లిస్తున్నా కూడా ఇలా విష ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం అంట? న్యాయం కాదని తప్పది. మా ఫీజు అయితే మాకు పడిపోయింది అన్న, కరెక్ట్ మాకు పడాల్సింది మొత్తం పడిపోయింది 76,000. మేము కట్టేం ఫీజులు కట్టే మాకు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు దాకా ఫీజు కట్టమని కాలేజీలో అందరూ ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడైతే పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మాకు మొన్న కరెక్ట్ పడిపోయి మొత్తం కట్టేసుకున్నామని. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చా మీ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వచ్చింది? పడిపోయింది. ఎగ్జామ్ అప్పుడు కూడా మీరు ఫీజు కడతాను రాయిస్తామన్న ప్రచారం కూడా జరిగింది. అప్పుడు చాలా ఫోర్స్ ఆపారు కూడా, సగం మంది పైన ఆపారు. తర్వాత మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ అలా ఇచ్చారు, కట్టమన్నారు. మొన్న ఫీజు రావడం వల్ల కట్టేసాం మొత్తం. ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్న. ఇప్పుడు లోకేష్ గారు యువకుడు, ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? బాగానే ఉందన్న. అంత మాకు కరెక్ట్గా మాకు స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్స్ అయ్యేలాగా ఉంది, ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఉంది. అంత ఫీజు రియంబర్స్మెంట్ అయితే వచ్చేసింది.